అన్నలాగా కాపాడుకుంటాడు కష్ట సుఖాలలో పాలు పంచుకునేటోడు మాయ మర్మ మెరుగనోడు మంచికే మరో పేరు భుజం మీద చెయ్యి వేసి శంకరన్న చల్ బుద్ధి మాట చెప్పేటోడు చూడన్నా కాంగ్రెసు జెండ బట్టి ఓరన్నా మన శంకరన్న గదిలినాడు చూడన్నా అరే సోనియమ్మ రాహుల్ గాంధీ ఓరన్నా అరే అండ నిండుగా ఉంది నడువన్నా శంకరన్న అంటే చాలు అందరి ముందుంటాడు అరే ప్రజలే నా ప్రాణమందు పేద ప్రజల కండగుండు పల్లె పల్లె తిరిగినాడు ప్రజల బాధ చూసిండు ప్రాణమైన దారబోసి మాయన్న అరే ప్రజా సేవ చేస్తానండు శంకరన్న కాంగ్రెసు జెండ బట్టి ఓరన్నా మన శంకరన్న గదిలినాడు చూడన్నా సోనియమ్మ రాహుల్ గాంధీ ఓరన్నా అరే అండ నిండుగా ఉంది నడువన్నా హరిజనులకు గిరిజనులకు అండగా నేనుంటనండు బడుగు బలహీనులకు బంధువై వచ్చినాడు అరే గూడు లేని పేదోళ్లకు నీడగా నేనుంటనండు ఆడిన మాట తప్పక అందరి వాడైనాడు అవకాశం మీరిస్తే ఓరన్న చల్ అభివృద్ధిని చేస్తానండు శంకరన్న అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్
రేవంతన్నా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మారేవంతన్నది మన తెలంగాణ 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు కాంగ్రెస్ జెండా ఎన్నియలో మన కష్టాలు తీర్చును ఎన్నియలో కాంగ్రెస్ జెండా ఎన్నియలో మన కష్టాలు తీర్చును ఎన్నియలో
నేను తీసుకున్నా ఓరైపోయిందా మీది ఇన్ఛార్జ్ నారాసింగ్ గారు వారి పేరు పడుతున్నారు సార్ ఏమని అనుకోవద్దు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మనం అందరం కూడా జై బాబు జై భీము ఈ సమావేశాన్ని నియోజకవర్గం వర్గంగా మనం అందరం జరుపుకుంటున్నాం కాబట్టి ఒకసారి మనం అందరం కూడా గట్టిగా జై బాబు జై బాబు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై
మరి ఇటువంటి చక్కని చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి కార్యక్రమానికి మనమందరం కూడా ఆలోచన చేసి ప్రతాపంగా పడవలైన వర్గాల ఆశాతో ఎవరికి ఆపత్తున్నా ఎవరికి ఇబ్బందులు ఉన్నా నేనున్నా చెప్పి ప్రతాపంగా మన అందరినీ పడుతున్నటువంటి వ్యక్తి ప్రతాపన్ గారి శాపమైనటువంటి నాయకుల అధ్యక్షంలో శాంతనగర్ నియోజకవర్గంలో జై సంవిధాన్ జై బాబు జై కార్యక్రమానికి ఈ 6 మండలాల్లో వయసులో 6 మండలాల్లో అన్ని గ్రామాలు తిరిగినాం, అన్ని పట్టణాలు తిరిగినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతనగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్న విషయము మీ ముందు తీసుకొస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు 24 గంటలు 24 గంటల్లో మనం ఎప్పుడు అనుకుంటున్నా మాకు తెలియాలి. ఏ కార్యక్రమం ఉన్నా మాకు 5 గంటలకే ఫోన్ చేస్తాడు. లేవండి రేపు కార్యక్రమం ఉంది, ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పి మాకు ఫోన్ చేసి ఏ కార్యక్రమం అయినా తన కృతజ్ఞతల మీద వేసుకొని సక్సెస్ చేసేటటువంటి మంచి ఎమ్మెల్యే మాకున్నాడని చెప్పి కూడా మీ అందరి ముందు కోరుకుంటా ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రజలమంటున్నా ఈ కార్యక్రమం మనమందరం కూడా మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో DCC అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విజయం చేకూరుస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ అన్ని జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రససారథి మహేష్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు నిత్య శ్రామికుడు మన ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు, ప్రతాపన్న గారు, శ్యామన్న గారు, DCC అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దగ్గర PCC అదేవిధంగా CM గారి నాయకత్వంలో గ్రామ
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనాల్లోకి తీసుకుపోవడం, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ను తీసుకువెళ్ళి భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పడుస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని అందుకు అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని షాద్నగర్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ సమావేశానికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే శంకరయ్య గారు, పిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్న సోదరులకు, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, అన్ని సంఘాల నాయకులకు హృదయపూర్వక నమస్కారం చేస్తూ, వాస్తవంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 2 నెలల క్రమం అవుతా ఉంది. 2 నెలల నుంచి కూడా ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటికే అన్ని మండలాలు, అన్ని గ్రామాలు అయితే తిరగడం జరిగింది. కడప కడపకు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి బాబు గురించి చెప్పడం, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి చెప్పడం, ఏ విధంగా ఈ రాజ్యాంగం యొక్క ఏం జరుగుతూ ఉంది, రాజ్యాంగంతో మనకి ఏ విధమైన లాభాలు జరిగినాయి అన్నది ప్రతి కడపకు తీసుకుపోయి చెప్పడం జరిగింది. ఎక్కడ జరుగుతుందో లేదో కానీ మా ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ప్రతి కడపకు తీసుకుపోవడం జరిగింది. మంచి ఎండాకాలం, 2 నెలల కాలం అందరిని మట్టం తీసుకొని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాము. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు కూడా క్రమశిక్షణ కలిగిన పిసిసి అధ్యక్షుడు రావడం మన అదృష్టం. నిజంగా ఏ కార్యకర్త ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన దగ్గర లిస్టు ఉంది. దీంట్లో ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా కూడా ఆయన సరిదిద్దత అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా నేను కోరేది ఒకటే, మన కళ్ళ ముందర ఉన్నది లోకల్ బాడీస్ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎలక్షన్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని తెలుసుకున్నాం, మన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. రాష్ట్రం ఇంకా బలంగా కావాలంటే స్థానిక సంస్థలన్నీ కూడా మనం గెలవాల్సిన అవసరం ఉంది, మనందరి మీద ఉంది. మరి స్థానిక సంస్థలు గెలవాలంటే మేమందరం మిమ్మల్ని గెలిపించాలి, 100కు 100% గెలిపించాలి. ఎందుకంటే ప్రభుత్వం మనది ఉంది. మనం ఇప్పుడు మొన్న కడప కడప పోయినప్పుడు సమస్యలు కూడా విన్నాం. అన్ని మనం చెప్పిన 6 పథకాలు కూడా ఎంతవరకు వచ్చినాయి, ఇంకా కొన్ని రాలేనివి ఏమున్నాయి, ఎప్పటి వరకు ఇస్తాము, ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్రతి కడపకి చెప్తా ఉన్నాం. మనం 10 ఏళ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్పించి ఒక్క ఇల్లు కూడా ఏ ఊళ్ళో కూడా ఇయ్యాలంటే వరకు ఇవ్వాలి. మళ్ళీ మనం స్టార్ట్ చేసిందే, మనం ముక్కులు పోసిందే, మనం మళ్ళీ ఇస్తా ఉన్నాం. నిజంగా చెప్తున్నా, ఇల్లుతో ప్రతి మనిషి, ఇల్లు లేని ప్రతి మనిషి సంతోషంగా ఉన్నాడు. ఇవ్వాలి అవును, కట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. అది కూడా కులాలు, మతాలు, ఏ పార్టీలను చూడకుండా ఇస్తా ఉన్నాం. గమనించాలి మీరు అందరూ కూడా. ఎవరికి కూర్చుంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నది మా ముఖ్య ఉద్దేశం, మా ఇందిరమ్మ ముఖ్య ఉద్దేశం. అది మరి ఆ విధంగా అది కూడా ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్కి పొయ్య లోపల ఇప్పటికీ కొన్ని ఇచ్చినాం. మనం చెప్పిన 6 సూత్రాల్లో కొన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు. ఇది ఇవ్వలేదు, కొంతమందికి అది రాలేదు, అది రాలేదు, ఊళ్ళో చెప్పలేని పరిస్థితి అక్కడక్కడక్కడక్కడ వింటా ఉన్నాం. మరి అవి కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి లోకల్ బాడీస్ కోసం, ఎందుకంటే మీకు ఇబ్బంది కాకుండా చూసి మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారి మీద, మా మీద, అందరి మీద కూడా ఉన్నది. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గెలిపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు పిసిసి అధ్యక్షులు
కొన్ని ఏవేవి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గవర్నమెంట్ పరంగా అవన్నీ కూడా ఇస్తారు. ఎందుకంటే వాడు గత 10 ఏళ్ళు ఏలిన మన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, నిజంగా చెప్తాను, అప్పుల కుప్ప చేసి ఇలా కోలుకోలేని పరిస్థితిని తెలంగాణ రాష్ట్రాన్ని చేసిపోతే ఈరోజు ఒక్కొక్కటి సర్దిద్దుకుంటా నిజంగా చెప్తున్నా చాలా ఇబ్బందికర పరిస్థితి ఇది. ఏంటంటే ఎవరైనా కూడా ఈ గవర్నమెంట్ విడిచేటి పారిపోయే వాళ్ళే. కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు. మనం ఒక భారీ మాట ఇచ్చినాం, మాట ప్రకారం ఏదైతే చెప్పినో ప్రజలకు అవన్నీ హామీలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఇస్తా. రాష్ట్రంలో మనం ఒక మార్పు ఉండిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మార్పు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కొక్కటి అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఎదురైంది. రైతు బంధు కూడా కావాలని కోరుతా ఉన్నాం చాలా మంది. అదేవిధంగా వరి నాట్లు వేసే లోపల రైతు బంధు కూడా ఎక్కిస్తే 100% సక్సెస్ అవుతుంది. దానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుల వారు మనకు చక్కటి వాడు ఉన్నాడు కాబట్టి, క్రమశిక్షణ వాళ్ళు ఉన్నాడు కాబట్టి మనకు అవన్నీ కూడా చూస్తే కార్యక్రమంతో పాటు రేపు మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, బూత్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి కూడా అబ్జర్వర్లు వచ్చి ఆ సమావేశం కూడా 2 సమావేశాలు మన ప్రాంతంలో సభాధ్యక్షులుగా పెద్దలు మన ఆత్మీయ మిత్రుడు షాద్నగర్కు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల అనుసంధానంతో మీ అభివృద్ధి వారి ధ్యేయంగా వారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో ఏ కార్యక్రమం ఉన్నా గత ఎలక్షన్ల కంటే ముందు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న ఒకే ఆలోచనతో పార్టీకి అతీతంగా ప్రేమానుభావాలున్న మన నాయకుడు శంకర్ గారు, అదేవిధంగా మరి ఈ మధ్యలో మనం అందరం కూడా చూసాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది పిసిసి అధ్యక్షులు ఎవరవుతారు అని ఒక ఆలోచన ఉన్న సమయంలో మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ, మరి మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో రాష్ట్రంలో పార్టీ కూడా బలపడడం అంతే ముఖ్యమని చెప్పి అందరితో కలగూరల గంపగా ఉండే అందరి నోట్లో మహేష్ అన్న అనే వ్యక్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు మనోధైర్యం ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రాంతం వరకు, రాష్ట్ర నాయకుల వరకు ఒక దిక్కుచి భరోసా ఉంటుందనే ఆలోచనతోనే ఆనాడున్న దీపాదాస్ మున్షి గారు కానీ, కాంగ్రెస్ ఆ కాలంలో చూశాం. పిసిసి అధ్యక్షులు ఎవరు కావాలి అని అంటే గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఉంటేనే ఈ రాష్ట్రంలో రేపు గవర్నమెంట్ రాగలుగుతుందని చెప్పి గుడిసెల నుంచి బిల్డింగ్ల వరకు కూడా అన్నారు. అదే ఆలోచన, అదే భావన, అదే పిలుపు మళ్ళీ మహేష్ అని ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకందరికీ ఒక అండ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆలోచన ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన మన్నించి మనకు అధ్యక్షుడిగా వారు ఎన్ఎస్ఏ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో తన జీవిత చరిత్ర తెలిసిన పుస్తకం లాంటిది, తెల్ల కాగితం లాంటిది. తను ఎప్పుడు కూడా స్వార్థ సంకుచిత రాజకీయాలంటే స్వార్థ సంకుచిత భావాలు ఉంటాయి. తను నిస్వార్థంగా పార్టీకి అంకిత భావంతో పార్టీకి పనిచేశాడు కాబట్టి వారు ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నాడు. ఎవరు వచ్చిన కష్టంతో, ఎవరు ఇబ్బందితో వచ్చిన గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారి నవ్వుతూ వారికి ఒక దిక్కు చుట్టుంది. రేపు ప్రభుత్వం వస్తుంది, నువ్వు జెండా ఎగరై తమ్మి అని చెప్తే 6 నెలల దాకా మళ్ళీ మహేష్ అన్న ముంగడు వచ్చి కనబడేవాడు కాడు. అంత ఆత్మస్థైర్యం ఇచ్చే మన మహేష్ అన్న గారు. మరి ఇలా నడుస్తుంటే మన ప్రభుత్వంలో మన పెద్దలు, మన రాష్ట్ర
అదే కాదు నా మహిళా తల్లి పిల్లలకు కానీ భర్త కానీ వారు గతంలో రేషన్ షాపు బియ్యం తినలేని పరిస్థితుల్లో ఓ పూట ఉపవాసం ఉండే పరిస్థితుల్లో ఉంటే నా అక్క చెల్లెళ్ళు ఇంటికి పిల్లలు రాగానే స్కూల్కి వచ్చి కానీ భర్త పని చేసి ఇంటికి రాగానే సన్న బియ్యంతో వంట చేసి పెట్టి నా అక్క చెల్లెళ్ళు ఆనందంతో ఇవ్వాలంటుంటారంటే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అంతేకాదు వారు మహిళలను కూడా మహిళా ఇంద్రాశక్తి ద్వారా ఓటీశ్వర్లు చేస్తున్నాడు. గతంలో నాడు ప్రియతమ నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు డాక్టర్ సంఘాలు పెట్టి పౌడా పట్టించి యావత్ ఆనాడు రాష్ట్రంలో ఒక మహిళల గౌరవమైన జీవితం ఇచ్చాడు. ఇప్పుడు మన అన్న కూడా అదే ప్రాంతంలో అదే పరిస్థితి. పెట్రోల్ బంకులు అంటున్నాడు, ఆర్టీసీ బస్సులు అంటున్నాడు, విద్యుత్ చౌకీ అంటున్నాడు. మార్కెట్ లో అంబానీతో పోలుస్తున్నాడు మన అక్క చెల్లెళ్లను. అంతేకాదు ఇవాళ రైతు కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ కొన్ని ఇబ్బందులు జరగవచ్చు కానీ ఒకే తప్ప 24,000 కోట్లు చేసిన యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా చేయడం జరిగింది. ఇవాళ గతంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు జరగాలంటే వారి పిల్లలు ఆశలు ఆలోచనలు నిరంతరం పుస్తకాలు చదువుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్క జిల్లాలో అన్నదమ్ముళ్ళు కూలీనాలు చేసి పిల్లలకు డబ్బులు పంపిస్తే తీరా ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ అయ్యి ఎన్నో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కంటే మనం 58,000 ఉద్యోగాలు 18 నెలల్లో ఇచ్చామంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కారణం. అభివృద్ధి ఇంతటితో కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పోతే ప్రతి పేదవాడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. ఆనాడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏ ప్రాంతంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. అక్కడితో ఆగలే మనం. 5 లక్షలతో ఆగకుండా ఇవాళ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేసిన తర్వాత పూర్తిగా తన అవగాహన ఆలోచన ఇచ్చే విధానం ఏంటంటే భారతదేశంలో జనాభా ప్రాతిపదిక మీద వారి నిష్పత్తి మీద రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ఆలోచనతో బీసీ కులగన చేయడం జరిగింది. బీసీ కులగన చేయడం అన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు చాలా మంది రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబంగా ఉన్న మహేష్ అన్న గారు ఒక బీసీ బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో అన్నా మనం చేస్తే బాగుంటుంది, యావత్ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఒక పూజ అవుతుంది. రాహుల్ గాంధీ గారు కాదు, ఎక్కడ పోయినా మన తెలంగాణ గురించి చెప్పుకుంటారు. మన సంక్షేమ ఫలాలు బాగున్నాయి, ఈ అభివృద్ధి కూడా బాగుండాలని చెప్పి తోడ్పాటు చేసి మహేష్ అన్న నిరంతరం బీసీ కులగలలో ఏ ఒక్క రోజు కూడా సుమారు 18 గంటలు శ్రమించి దానికి ఒక పద్ధతి ప్రకారం సంపూర్ణంగా మనం నిర్వహించుకున్నామంటే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రుల పాత్ర ఎంత ఉందో దానికి భిన్నంగా మహేష్ అన్న పాత్ర కూడా అదే విధంగా ఉంది. అదే కాదు ఇవాళ మనం నిన్న మనం చూసాం. గతంలో నాకు తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వస్తున్నాయంటే ఏ మంత్రివర్గమైనా ఒక్కరో ఇద్దరు రెడ్డిలు ఉంటారు. కానీ మొన్న మంత్రివర్గంలో మనం చూసామంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనం ఏ ప్రాధాన్యత ఇస్తున్నాడు రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి సమర్థంగా మన పిసిసి అధ్యక్షుల వారు కూడా పిసిసి కమిటీ కానీ మంత్రుల కమిటీ కానీ వారు ఒక విధంగా మనం బీసీ పక్షపాతి కాదతను. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో జనాభా ఉన్న నిష్పత్తిపాతంగా అధ్యక్షుల వారు కావాలని అడుగుతున్నాడు. ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కూడా రెడ్డిలను కానీ ఓసీలను కానీ మనం సమకూర్చుకోవాల్సిన సమతవ్య భాగం ఉందని కూడా మహేష్ అన్న గారు కొన్ని సందర్భంలో ఆలోచిస్తున్నాడు. ఒక చిన్న మాట చెప్తా, ఎందుకనంటే నేను
గతంలో సుదీర్ఘంగా 2 పర్యాలు జడ్పీటీసీగా, ఎంపీపీగా, ప్రస్తుతం ఇవాళ పిసిసి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. వాటి మన మహేష్ అన్న గారు మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. మీరు రేపు మళ్ళీ శంకరన్నతో కూర్చొని మండల్ కమిటీలు అన్నిటి కూడా, విలేజ్ కమిటీలు, బూత్ కమిటీలు కూడా అన్న ద్వారా తీసుకుంటాం. ఏది ఏమైనా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాలు చెబుతూ, గతంలో టీఆర్ఎస్ చేసిన అవినీతి పరిపాలన చెప్తూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే నోటు రద్దీ అన్నారు, బ్యాంకులలో డబ్బులు వేస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవాళ ఏదీ లేదు. ఓ హిందూ తత్వమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు. మన రాహుల్ గాంధీ గారు ఏదైతే జై బాబు, జై భీమో, జై సంవిధాన్ అన్నాడు, ఆనాడు మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్ గా ఉండి 100 సంవత్సరాల ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో గాంధీయవాదం నశిస్తుంది అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు గాంధీయ జీవితాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే చెప్పి వారిని జై బాబు అని చెప్పి, అదేవిధంగా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి అందరినీ ఒకే గాడిలో పెట్టి, భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలతో ఉన్న ఈ పెద్ద దేశంలో కూడా అందరినీ సమకూర్చున్నాడంటే అది అంబేద్కర్ గారికి సాధ్యమైంది. వీటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి షాద్ నగర్ లో గతంలో కంటే ఈ రోజు 100కి 100 రూపాయలు మండలాలు కానీ, గ్రామాలు కానీ గెలుస్తాయనే నమ్మకం నాకుంది. ఏ రోజు చూసినా సెక్రటరీలో తన సొంత పైన పట్టుకొని రోడ్ ఎమ్మెల్యేగారు నా ఊరికి రోడ్ అని ఈ మధ్యలో చెప్తున్నారు. నాకు ఏమన్నా ఏ రోజు కలెక్టర్ ఆఫీస్ లో 2 పెన్షన్లు సాంక్షన్ చేస్తున్నావు, ఏ ఎమ్మెల్యేకి వెళ్ళిన ఆయన రిటైర్ చేయించుకున్నావు అని అడగడం జరిగింది. అది ఆయనకున్న మన మినిస్టర్ గారు, మన సీఎం గారితో అనుసంధానం, అతనికున్న ఆలోచన విధానం. ఏ రోజు ఆ రోజు షాద్ నగర్ ఒక బంగారు పళ్ళంగా తీర్చిదిద్దాలనుకుంటున్న నాయకుడికి మీరందరూ కూడా కలిసి ఒక కాంతగా మహేష్ అన్న ఏదైతే బీసీ కులగానే చేసిండో దాన్ని సంపూర్ణంగా వాళ్ళు ఇచ్చే 42%, 50% మీరందరూ కూడా బీసీలు సమర్థమై గెలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్తూ, ఇక్కడికి వచ్చిన పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, వేదిక మీద ఉన్న ప్రతి నాయకుని కూడా నా జిల్లా తరఫున హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. షాద్ నగర్ లో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం గురించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి మీరు రావాలన్నా మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలందరూ కూడా అడుగుతా ఉన్నారంటే తప్పకుండా వస్తుందని చెప్పి నా మాటలు నిలబెట్టిన ఈరోజు మహేష్ అన్న గారు ఉదయం 10 గంటలకు నందిగామ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలందరూ కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు. అక్కడ తర్వాత మరి షాద్ నగర్ చేరుకున్నాక ఒక ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారికి ఒక దండ వేసి మరి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కాబట్టి మరి చాలా సంతోషం. వారికి ఈ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణతోని, ఒక వ్యూహ రచనతోని, ఒక ఎత్తుగడతోని సబండ వర్గాలను, తెలంగాణలో ఉన్న సమస్యలను, రాజకీయ నాయకుల మధ్యలో ఉన్న విభేదాలను, ఆధిపత్య పోరులు ఇవన్నీ అధిగమించి కాంగ్రెస్ కార్యకర్తకు ఇవాళ మనోధైర్యం ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా అది మహేష్ గౌడ్ అన్న 50% అని చెప్పి నేను చెప్పక తప్పదు. తప్పకుండా మీరు సపోర్ట్ కొట్టారు. ఎందుకు మౌనం ఉన్నారు? ఇవాళ రేవంత్ అన్న గారు వారికి కూడా ఉన్న చరిష్మా సరిపోదు. ఒక ఆర్గనైజేషన్ కూడా చేసేటట్లు ఉన్నారు. ఈ మీటింగ్ పెట్టాం, ఒక ఎమ్మెల్యే కష్టపడచ్చు, కానీ దీనికి ఒక ఆర్గనైజేషన్ చేసే చిత్రత కలిగిన నాయకత్వం ఉంటేనే ఆ యొక్క ప్రభుత్వం, ఆ పార్టీ ముందర పడుతుంది తప్ప ఇవాళ దానికి నిలువెత్తు నిజం
మహేష్ గౌడ్ అని చెప్పక తప్పదు, నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వారు డిసిసి ప్రెసిడెంట్లు ఎన్నుకోబడ్డ తర్వాత నాకు మల్లు రవి సార్ గారు ఒక్కసారి పరిచయం చేసింది. సౌమ్యుడు నరసింహారెడ్డి గారు శంకర్, ఈయన నీవు చూసుకొని ముందుకు నడవాలని చెప్తే ఏ ఒక్క రోజు పార్టీలలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి షాద్నగర్లో అన్ని విధాలు నాకు ఎండ ఉండి ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా ఎక్కడ ఇబ్బంది చెప్పలేదు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనందరూ తెలుసు, మన నాయకుడు ప్రతాపన్న కూడా సౌమ్యుడు కొన్ని సమస్యల వల్ల వాళ్ళు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కానీ ఒక నాయకత్వ చిత్రత లేకనే అది జరిగింది. కానీ మళ్ళీ అటువంటి కార్యక్రమం జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక సంస్థల ఇన్ఛార్జులు, వారు కూడా పెద్దలందరికీ, పార్టీ ప్రెసిడెంట్లకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రాణ సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలు, విలేజ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఈ మధ్యలో శారదా నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ సంఘటనలైనా ఎప్పటికప్పటికి ప్రశాంతంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పనిచేస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. మిత్రులారా, ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది స్వార్థపూర్వకమైన మీటింగ్ అసలే కాదు. మన భారతదేశం ఒక ప్రమాదంలో పడబోతా ఉంది. ఇవాళ స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అయినప్పటికీ 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందడానికి భారత స్వతంత్ర పోరాట యోధుడు, మన జాతి పిత మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భారతదేశానికి. వారికి మీ అందరికీ తెలుసు, మన భారత జాతీయ పిత మహాత్మా గాంధీ గారికి అవమానం జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్ని రంగాల్లో సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛగా భారతదేశంలో ఉన్న ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం సమానంగా బతకాలని చెప్పి ఒక దశ దిశ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన ఒక దళిత బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఇవాళ భారత రాజ్యాంగం. ఇవాళ సపన్న వర్గాలు ఇలా స్వేచ్ఛ వాయువు పీల్చుకొని సమానత్వంగా భారతదేశంలో మనం అందరం బతుకుతున్నామంటే ఒకే ఒక కారణం, ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ అని చెప్పక తప్పదు. కాబట్టి ఇలా ఒక పార్టీ, ఒక మతతత్వ పార్టీ ఈ దేశంలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఆర్థిక నేరగాళ్లను భారతదేశంలో ఉన్న గుజరాతీ ఆర్థిక నేరగాళ్లను పరిరక్షిస్తూ, రక్షిస్తూ, అండగా ఉంటూ భారతదేశ సంపదను ఇలా కొందరు వ్యక్తులకే తారతత్వం చేసి మనలందరినీ పేదరికంలో నెక్కుతున్న బీజేపీ పార్టీని ఇవాళ మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి గాంధీ కుటుంబం నిస్వార్థమైన కుటుంబం, ఇవాళ ప్రాణ త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారతదేశం
జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీకు ఇక్కడికి వచ్చినందుకు ఒక గంట సేపు అర్ధగంట సేపు కుర్చీలేసి కూర్చోబెట్టా తిక్కమక్క తిరుగుతా ఉంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశ పౌరులను ఎట్లా రక్షించారనేది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు స్వాతంత్రం ఎక్కువ నేను అనుకుంటున్నారు. ఒక ప్రమాదం జరగబోతుంది. ప్రతి పౌరుని బాధ్యత కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి నభూతో నభవిష్యత్తు 4700 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి వాననక ఎండనక రాత్రనక పగలనక భారత్ జోడో యాత్ర చేపట్టి భారతదేశాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరికీ భరోసా ఇవ్వాలనే ఒక సంకల్పంతోనే ఒక భరోసా ఒక అండ చూపించాలనే ఒక కార్యక్రమం తీసుకొని వస్తే ఆ రోజు మనమందరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గాంధీ కుటుంబ అభిమానులందరూ వచ్చి పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాం. రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు షాదార్కు. ఇది మన అందరి అదృష్టం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా. నిస్వార్థమైన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అండగా ఉండే పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, ప్రజలకు చెలువుగా ఉండే పార్టీ. ఇలా నిజమైన ప్రజాస్వామ్యం ఏమిట్లా కనబడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలో. ఆశామాషి కాదు. ఇవాళ 10 ఏళ్ళు కొట్టాడు, 60 ఏళ్ళు కొట్టాడు. భారతదేశం నుంచి తెలంగాణ కావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పి ఎంతో మంది ఉద్యమిస్తే, ఎంతో మంది ఉద్యమకాలు చేస్తే ఏ పార్టీ ఆయన బీజేపీ పార్టీ అధికారంలో ఉన్ననాడు తెలంగాణ ఏదే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాకు అధికారం ముఖ్యం కాదు. ఆ రోజు స్వపక్షంలోనే విపక్ష. ఆ రోజు ఎంపీలు రాజీనామా చేశారు, మంత్రులు రాజీనామా చేశారు. మే ప్రభుత్వం ఉంచము అంటే సోనియా గాంధీ ప్రభుత్వం వస్తుంది పోతుంది, పార్టీలు ఉంటాయి పోతాయి, ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. కాబట్టి ఇచ్చిన తెలంగాణను ఇవాళ ఒక మూర్ఖుని చేతిలో ప్రజలు పెడితే 10 ఏళ్ళు తాగుకుంట పామదులు వండుకొని రాష్ట్రాన్ని అప్పులకు చేసి సబంధ వర్గాలను మోసం చేసి ఉద్యమకారులను ఊహించకుండా అజ్ఞాతవాసం పట్టించి ఇవాళ పార్టీలన్నిటినీ నాశనం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడేసి అప్పులకు చేస్తే ప్రజలు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి అది అవకాశం ఇస్తే ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ పిసిసి అధ్యక్షుడు దాకా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఇవాళ ప్రజలు, ఇవాళ ఉద్యోగస్తులు, అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయంటే ఇవాళ సంతృప్తిగా లేదే కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం
ఇవాళ గులాబీ కండలు మెడల్ వేసుకొని ఏ ఒక్క ప్రజల సహకారం లేదా ఎవరైతే దాచుకున్నాడో గులాబీ కండలు ఎవరైతే ఉన్నాడో వాటి కార్యకర్తలే రోడ్డు మీద అరుస్తున్నారు తప్ప ప్రజల సహకారం మనకు లేదు. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ, మనకు స్వేచ్ఛ ఉండే పార్టీ. మనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇలా నిలదీస్తాడు, అడుగుతాడు, మనలందరినీ కూడా గాలిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల గారు కూడా చెప్తా ఉన్నా, అన్న గ్రామాలలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి 4 పథకాలు వర్తిస్తా ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. ఇలా రేపు రాబోయే కాలంలో 15 ఏళ్ల కళ ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు. షాద్నగర్లో అక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. అవి అసంపూర్తిగా ఉన్నాయి. లైట్ లేదు, డోర్ లేదు, విండో లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేవు. అది వాళ్ళ పరిస్థితి. ఏ ఒక్క లబ్ధిదారు కూడా ఇల్లు ఇయ్యాల. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలే షాద్నగర్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ప్రతి పేరింటికి పోయి నేను ఇల్లు ఇస్తున్నా, నీకు రేషన్ బియ్యం ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా అనే ధైర్యంతోనే ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పేరింటి మహిళకు ఒక భరోసా ఇస్తూ ఇలా ముగ్గులు వస్తా ఉన్నారంటే చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ సంతోషపడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి మనిషి పనితీరు అంచనా ఉంటుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ మన యొక్క దేశ అధినేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి మీద, ప్రతి పౌరుడి మీద, పార్టీల మీదనే కాదు, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కులాలకు, మతాలకు అతీతంగా ఈ యొక్క రాజ్యాంగం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జై సంవిధాన్ ఇన్ఛార్జ్ వంశీ చంద్రరెడ్డి గారు మనందరికీ తెలుసు, నీతికి నిజాయితీకి మారుపేరు, పార్టీ క్రమశిక్షణ. పార్టీ ఏం చెప్తే ఒక లక్ష్మణ రేఖ దాటకుండా పనిచేసే వ్యక్తి వంశీ చంద్రరెడ్డి గారు. కాబట్టి వారి ఈ రాష్ట్రం యొక్క ఇన్ఛార్జ్. కాబట్టి మరి వారి ఆదేశం మేరకు మేము ప్రతి గ్రామం, ప్రతి మండలం నాకు తెలిసి 50% చేసినాం. ఇంకా 50% చేయాల్సిన బాధ్యత ఇది. ఓ పార్టీ కాదు, ఓ కార్యకర్త కాదు, మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కాబట్టి మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయవలసిందిగా పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పెద్దలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మన పార్టీ ఆదేశాల మేరకు ఈ భారత రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మీ అందరితో మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు అందరికీ. ప్రియ మిత్రులు, షాద్నగర్ రాష్ట్ర సభ్యులు, అందరి వాడు శంకరయ్య గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఇన్ఛార్జ్ దారాసింగ్ గారు, చైర్మన్ జైపాల్ గారు, షాద్నగర్కి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ, మహిళా సోదరిమణులకి, ముందున్నటువంటి వ్యక్తులందరికీ, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి నమస్కారం. రాజ్యాంగాన్ని చేతబూని వీళ్ళ గ్రామంలో నియోజకవర్గాల వారిగా ఈ సమావేశాలు పెట్టి భగవద్గీత, ఖురాన్, బైబిల్కి
ఇటువంటి రాజ్యాంగం చేతబూని మనం చెందడానికి కారణం ఏంటి అంటే ఈ దేశ సమగ్రతకి దేశ అఖండతకి తూర్చుకొట్టే కార్యక్రమం ప్రధాని మోడీ అమిత్ షా చేస్తూ ఉన్నారు. అధికారమే పరమావధి, అధికారం లేకుండా బ్రతకలేమనే విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వారి స్వలాభం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, చాలా మంది మతము కులం మాటలు ఉండొచ్చు, కులాలు మతాలు లేదు, భారతదేశం లేదు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా మతాల మీద కులాల మీద రాజకీయం చేయలేదు. ఇలా ప్రధానమంత్రిగా 2 మార్లు గెలిచి కూడా 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అందుకే మళ్ళీ మతం పేరిట హిందూ ముస్లింల జగడ పేరిట ఓట్లు అడిగినాడు 3వసారి కూడా. 400 సీట్లు వస్తాయని భ్రమ పలికిండు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, అయినా మారలే. యావత్ ఈ రాజ్యాంగాన్ని రచించిన మనందరి పూజ్యుడు అంబేద్కర్ గురించి సాక్షాత్తు పార్లమెంట్లో ఆయన ఎంత నీచంగా మాట్లాడినాడో మనందరికీ తెలుసు. అలా మాట్లాడడానికి కారణం ఈ రాజ్యాంగం మన దేశంలో యావత్ ప్రపంచం గుర్తించి గౌరవిస్తున్నటువంటి మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, దీంట్లో ఉన్న పేజీలన్నీ తిరగరాయాలని, తద్వారా మనువాద రాజ్యాంగాన్ని రచించుకోవాలని కుటిల ప్రయత్నం మోడీ గారు అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. బాధ్యత గల పదవులు ఉన్నారు, ఒకరు ప్రధానమంత్రి, ఒకటి హోంమంత్రి. వారు బాధ్యతని సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించట్లేదు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మధ్యాహ్నం మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలు ఉన్న హోంమంత్రి దేశంలో విచ్ఛిన్నకర శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే మతాల పేరిట ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నం దాన్ని సిద్ధపడే విధంగా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని వాడల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి చోట నిర్వహిస్తూ ఉన్నాం. కారణం మనం దేశ పౌరులం. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. మనం సురక్షితంగా ఉండాలంటే ఈ రాజ్యాంగం సురక్షితంగా ఉండాలి, ఈ రాజ్యాంగం భద్రంగా ఉండాలి. దాంట్లో భాగంగానే ఇవాళ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా షాద్నగర్ అంటే మాకు ఒక భరోసా, శంకరయ్య అంటే మాకు ఒక భరోసా. అందుకే ఆయన అడగగానే నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను. మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తానన్నారు. అనుకోకుండా ఢిల్లీ పోవాల్సి వచ్చి రాలేకపోయినారు. శంకరయ్య గారు ఒక కార్యక్రమం చేపడితే క్రమశిక్షణతో, ఇలాంటి క్రమశిక్షణ చాలా తక్కువ చోటు ఉంటుంది. క్రమశిక్షణతో ముందుకు చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా ఇలా మీ ముందున్నాడు, మీ వాడిగా మా వాడిగా మన ముందు మధ్య ఉన్నాడు. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈ ప్రాంతం నుంచి పోయింది. మనందరూ కూడా వారితో కాలు కలిపి చేతి కలిపి నడిచే అవకాశం దొరికింది. ఆ భారత్ జోడో రాహుల్ గాంధీ చేసిన తీరు ఊరికే పాదయాత్ర కాదు. రాహుల్ గాంధీ గారు ఆ భారత్ జోడో యాత్రలో దేశాన్ని, భారతదేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా చదవగలిగినాడు. సమస్యల్ని అర్థం చేసుకోగలిగినాడు. వినతులు విన్నాడు. ప్రతి పేదవాడు, దళితుడు, గిరిజనుడు, బీసీ వాడు, మైనారిటీ వాడు చెప్పిన మాటలు విన్న తర్వాతే ఈ దేశంలో సమానత్వం లోపించింది. ఆర్థిక వ్యత్యాసం పెద్దగా ఉంది. ఈ దేశ సంపద 3% ధనికుల చేతుల్లో 40% సంపద ఉంది. అదానీ, అంబానీ లాంటి 3% ధనికుల చేతుల్లో యావత్ దేశం 40% సంపద ఉంది. కింద ఉన్న మనం బడుగులో 50% చేతుల్లో కేవలం 3% సంపద మాత్రమే ఉంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి ఇంత ఆర్థిక వ్యత్యాసం మంచిది కాదని ఆలోచించిన రాహుల్ గాంధీ కుల
ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే వారికి అంత ప్రభుత్వ ఫలాలు అందాలనే కార్యక్రమంలో భాగంగానే కుల సర్వేకి శ్రీకారం చుట్టాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉన్నారో తేల్చి చెప్పినాడు. అదే కాకుండా 42% రిజర్వేషన్ ఇస్తూ 2 బిల్లు ప్రవేశపెట్టగలిగినారు. ఒకటి స్థానిక సంస్థలు 42% బీసీలకి, అదేవిధంగా విద్యా ఉపాధిలో కూడా 42% ఇస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో శంకరయ్య సాక్షిగా మనం సాకారం చేసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ కోరిక నేను మంత్రివర్గం చూశాను. 2 దళితులకి, ఒక బీసీకి, ఒక లంబాడకి పదవులు ఇచ్చినాం. ఇలా బీసీసీ కార్యవర్గం చూసినారు. దాదాపు 70% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాహుల్ గాంధీ సూచనల మేరకు, ఖర్గే గారి సూచనల మేరకు పదవులు కట్టబెట్టినాం. సమర్థవంతులకు పదవులు కట్టబెట్టినాం. మహిళా నాయకులకు పదవులు కట్టబెట్టినాం. కాంగ్రెస్ పార్టీ విధానం అని. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ, అందరి యొక్క పార్టీ. కాబట్టి ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ కష్టం వల్ల 2003లో అధికారంలోకి వచ్చాం. మీరు కష్టపడదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. మీరు కష్టపడిన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మీకు రావాల్సిన పదవులు ఇంకా రావాల్సి కొద్దిగా ఆలస్యమైతే ఉంది. తప్పకుండా అందరికీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్న మాట పడుతుందో మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి కేసీఆర్ గారు 7.5 లక్షల కోట్ల అప్పులో మనం నుంచి పరాయణ చిత్తగిచ్చి పాములో పడుకుంటే ఆర్థిక వ్యవస్థని గాడలు పెడుతూ ఒక్కొక్కటి సరిదిద్దుతూ ఇలా ఇచ్చిన మధ్య వంశం ప్రతి వాగ్దానాన్ని పూరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 6 గ్యారెంటీలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, మొన్నటి సన్న బియ్యాలు కావచ్చు, ఇవాళటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవాళటి చక్కెర కార్డు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా బీదల కోసం రూపొందించిన కార్యక్రమాలు సజావుగా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నాం? నిజమైన పేదవాడికి ఇస్తా ఉన్నాం. మన పార్టీ చూడట్లే, కులం చూడట్లే, మతం చూడట్లే, ప్రాంతం చూడట్లే. ఎవరు బీదవాడైతే వాడికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నాం? సంపన్నులకు ఇవ్వట్లేదు. నిజమైన పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఫలాలు పేదవాడికి అందాలనే తపన ఆ ధ్యేయంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ జైబాబు కార్యక్రమం పెట్టుకోవాల్సిన కారణాలు మీకు తెలవాలి. ప్రధానమంత్రి మతం 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 పేరిట ముందుకు పోతున్నాడు తప్ప మనకేమిచ్చాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, 12 సంవత్సరాలు కావాల్సింది ఆయన ప్రధానమంత్రి. ఎవరి ఖాతాలో డబ్బులు జమైనయా? ఆయన చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే ఇవాళ ఎన్ని ఉద్యోగాలు రావాలి మన దేశంలో? 12 ఏళ్ళు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? ఉన్న ఉద్యోగాలు పెంచేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. పెత్తందారుల ప్రభుత్వం తప్ప బీదవారి ప్రభుత్వం కాదు. నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా పెరిగినాయి, డీజిల్ కిరోసిన్ ధరలు ఎట్లా పెరిగినాయి, ఎప్పటికన్నా బీదవాడికి లాభం జరుగుతూ ఉందా? అస్సలు జరగట్లేదు. ఈ దేశ అభివృద్ధికి నిజమైన విరోధకులు ఎవరు అంటే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షానే. కారణం, మతం పేరిట అనునిత్యం రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ 2 మాత్రమే. ప్రధానమంత్రి ఒకరు, అమిత్ షా హోంమంత్రి ఒకరు. రోజు కులాల పంచాయతీ, రోజు మతాల పంచాయతీ తప్ప ఈ దేశం బాగుపడుతున్న ఒక్కరోజు ఆలోచించలేదు. పాకిస్తాన్ మీద యుద్ధమని ప్రగల్భాలు కలిపి ముందుకు పోయిండు. ఎందుకు తోకముడుచుడు మిత్రులారా? ఇందిరాగాంధీ ఎక్కడ, మోడీ గారు ఎక్కడ? ఇందిరాగాంధీ 71 యుద్ధం చేసి 92,000 సైనికులు, పాకిస్తాన్ సైనికులు ముక్కుకు నేల రాయించిన ఘనత ఒక్క సైనికుడు ముక్కుకు నేలకు రాసిందా? మొన్నటి యుద్ధంలో ట్రంప్ చెప్పగానే తోక ముడిసిన మోడీ ఇందిరాగాంధీతో పోలికేంటి? ఇందిరాగాంధీ యుద్ధంలో గెలవడమే కాదు, ఒక బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశాన్ని సృష్టించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అయితే నువ్వు ట్రంప్ మాటలకు భయపడి తోక ముడిచి వెనక్కి
వచ్చిన ఘనత మోడీది. ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, యుద్ధంలో మొన్న జరిగిన సింధూర్ యుద్ధంలో భారతదేశం కోల్పోయింది సాధించింది? జవాబు లేదు. కోల్పోయింది ఏంటో సాధించిందంటో చెప్పడానికి జవాబు లేదు. ఎన్ని మన రఫేల్ విమానాలు కూలినాయో చెప్పే ధైర్యం లేదు. గొప్పగా 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే మోడీ ముడతలు పడిపోయాడు. మిత్రులారా, వన్నె తగ్గింది. ఇలా దేశ ప్రజలు బాధపడతా ఉన్నారు. మోడీని ఏదో మనగాడు అనుకున్నాము, ఈ మోడీ ఏదో వీరుడు అనుకున్నాము. ఇట్లా తోక ముడిసి మతం పేరిట మోడీని అభిమానించిన అభిమానులంతా కూడా ఇలా బాధపడుతూ శోభిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, దేశం సాధించింది ఏం లేదు. 12 ఏళ్లలో ఆర్థికంగా నష్టమైంది. బోర్డర్ మీద మన సైనికులు సస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనంగా దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని సమైక్యంగా అఖండంగా ఉంచుకోవాలి. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి, మోడీ గారి యొక్క యాత తపన అంత ప్రధానమంత్రి పదవి తప్ప దేశం మీద మోజు లేదు, దేశం మీద ప్రేమ లేదు. దేశం మీద ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఈ దేశం కోసం విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేయడు. ప్రతిసారి యుద్ధం పేరు చెప్పి, ప్రతిసారి మతం పేరు చెప్పి ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం. మహారాష్ట్రలో రిగ్గింగ్ చేసి, అధికారులు భయప్రాంతం చేసి, ఎలక్షన్ కమిషన్ వాడుకున్న నీచమైన సంస్కృతిని ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొస్తా ఉంది. ఇలా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మందర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఏం వెలుగబెడుతున్నారు రాష్ట్రానికి? 800 ఎంపీలు ఉన్నాయి. ఏమన్నా తెచ్చిండ్రా? మన బడ్జెట్ ₹1 అదనంగా తెచ్చిండ్రా? 0. సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. 0 బడ్జెట్ తీసుకొచ్చినట్టు సందర్భం. రాష్ట్రం కోసం ఏం చేయరు, దేశం కోసం ఏం చేయరు. కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు హిందూ ముస్లిం, మరి హిందువులు ముస్లింలు ఈ దేశంలో భాగం నాయనా, అది మర్చిపోయి హిందూ ముస్లింల పేరు పెట్టి ఓట్లు దండుకొని మళ్ళీ పదవిలో ఉండాలనే ఆకాంక్ష, ఆశ, దురాశ తప్ప దేశం కోసం ఏం చేసింది లేదు. మిత్రులారా, ఈ సంవిధానం, ఈ రాజ్యాంగం మనం పరిశీలించుకోవాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా మనం నిత్యం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ దృష్టిపెట్టి ముందుకు పోతా ఉన్నారు. సంక్షేమ ఫలాలు ఇస్తా ఉన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ, ఖర్గే గారు దేశ అఖండత కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి పదవే కావాలంటే సోనియా గాంధీ గారు 2004లో అయ్యేవారు. ప్రధానమంత్రి పదవే కావాలంటే 2009లో రాహుల్ గాంధీ అయ్యేవారు. ఎందుకు త్యాగం చేశారు? దేశం కోసం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబాన్ని. అయితే ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి పదవి లేకుండా బతకలేని స్థితిలో ఇలా మోడీ గారు ఉన్నారు. అందుకే ఈ దేశాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. మన రాజ్యాంగం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మనం తాపత్రపడాల్సి వస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పే విషయాలు మీకు కాదు, మీరెళ్ళి మీ దగ్గర 100 మంది చెప్పండి. ఈ దేశం అఖండంగా ఉండాలి అంటే లౌకికవాద శక్తులు అధికారులకు రావాలి. మతవాద శక్తులు ఈ దేశం భద్రంగా ఉండదు. మనకు కావాల్సింది కూడు గుడ్డ, ఆ పెట్టేవాడు కావాలి. మనకు విద్యనిచ్చేవాడు కావాలి, మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు కావాలి. కానీ శ్రీరాముని పేరిట, ఈశ్వరుడి పేరిట, హనుమంతుడి పేరిట రోజు రాజకీయాలు చేసి వాళ్ళ పదవుల కోసం మనల్ని త్యాగం చేస్తానంటే, ఈ దేశాన్ని భరిస్తానంటే మనం పౌరులుగా ఎదురించాల్సిన అవసరం ఉందన్నమాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. ఈ దేశ అభివృద్ధి విరోధకులు ఎవరూ కాదు, మోడీ, అమిత్ షానే ఈ దేశానికి అభివృద్ధికి విరోధకులు అనే మాట ఈ సందర్భంలో మనం చేస్తూ, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఇలా శంకరయ్య గెలిచినాడు. మీ అందరినీ ఏకతాటిగా ఉంచుతా ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ రాని నియోజకవర్గం ఉంది అంటే షాద్ నగర్ మాత్రమే. మీ అందరినీ కలుపుకొని అందరి వాటిలాగా
ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ